మోహన మదిలో సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. లాస్ట్ వీక్ కేసర్లో ఉన్న వెంకటేశ్వర నర్సరీకి వెళ్ళాను. కూరగాయల నారది తీసుకుందామని వెళ్ళానన్నమాట. అయితే రిటర్న్లో ఓఆర్ఆర్ దగ్గర ఈ బ్యూటిఫుల్ ఫామ్ కనపడిందండి. ఎంత వెల్ ఆర్గనైజ్డ్గా, ఎంత సిమెట్రిక్గా ఉందో చూడండి. అసలు సెంటర్ నుంచి చూస్తే ఏదో మిర్రర్ రిఫ్లెక్షన్ లాగా ఉంది. ఎగ్జాక్ట్గా సేమ్ ప్రపోర్షనేట్, సేమ్ డిస్టెన్స్, ఆ మొక్క గ్రోత్ కూడా సేమే ఉందండి. ఈ ఫామ్ చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు కూడా చూపిద్దామని ఇలా వీడియో తీశాను. కేవలం 14 రోజుల్లో ఇంట్లోనే ఎంత ఈజీగా మష్రూమ్స్ పెంచామో చూడండి. And 3. పింక్ మష్రూమ్సా? ఎప్పుడన్నా విన్నావా, ఎప్పుడన్నా చూసావా? మనం రెడీ చేద్దాం. అయినట్టు. అయితే మనం మూడు ఆర్డర్ చేసాం కదా. ఫస్ట్ వైట్ది అన్బాక్స్ చేసి దీనిలో అసలు ఏముందో చూపిస్తాను మీకు. నువ్వేదో మష్రూమ్ కిట్. నువ్వేదోనో ఏంటో పేరు తెలియట్లేదు. ఇదేంటి మరి ఇది చిన్నగా ఉంది? అంతే, స్ప్రే చేయాలి, ఎక్కువ చేయకూడదు కదా. ఓకే, మనకి ఈ స్పార్ ఇంకా గడ్డి అంతే తప్పితే ఇంకేం లేదు. తీయండి. తీయకూడదు బయటికి. ఓకే సారీ, అక్కడ కట్ చేయాలనుకుంటా కదా. వద్దులే, సారీ, నా తెలియదు నాకు. తీయకూడదు బయట. జస్ట్ ఇది మన స్ప్రే బాటిల్ తప్పితే ఇంకేం లేదు. రండి నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇందులో ప్రాసెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేసిందండి. స్టెప్ నెంబర్ 5 ఆ ముందల ఇదిగోండి, ఇది టేర్ చేయమని. స్టెప్ నెంబర్ 2 ఎక్స్ మార్క్ నైఫ్తో చేయమని. తర్వాత డైలీ 3 times వాటర్ కొడితే మష్రూమ్స్ వచ్చేస్తాయి. అది స్టోరీ. సో ఇక్కడ హైలైట్ చేసింది, మనం ఆ పార్ట్ని మట్టుకే కట్ చేసుకుందాం. పుట్టగొడుగులు పెంచడంలో ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఫస్ట్లోనే అది రాకపోతే డిసప్పాయింట్ చెందటం ఎందుకని కొద్దిగా ఈజీగా గ్రో అయ్యే కిట్ తెప్పించామన్నమాట. ఇది ఎంతో ఈజీగా గ్రో అయ్యే కిట్ అనమాట. కేవలం 14 రోజులు వాటర్ స్ప్రే చేస్తే చాలండి, మష్రూమ్ హార్వెస్ట్కి రెడీ అవుతుంది. వైట్ ఆయిస్టర్ మష్రూమ్స్. ఇది చాలా టైట్గా ప్యాక్ చేస్తుంది. దీన్ని ఎక్స్ మార్క్ లాగా కట్ చేద్దాం. ఎలా కరెక్ట్ చేస్తున్నా అంటావా? ఇదంతా గడ్డే అండి, ఏం లేదు. గడ్డిలో ఈ ఆయిస్టర్ స్పాన్ వేసారన్నమాట. ఎవరు తిరగని పేర్లు. ఓకే, ఎక్స్ మార్క్ లాగా కట్ చేయమన్నారు. ఓకే, పర్ఫెక్ట్ ఎక్స్ లాగా కట్ అయింది. ఇప్పుడు దీన్ని వాళ్ళే వాటర్ ఇచ్చారు. అండ్ ఇది మనము డ్రింకింగ్ వాటర్, మనం ఏదైతే తాగుతామో ఫస్ట్ టైం కదా, లేకపోతే రేపటి నుంచి ఇలా కొడతాను అంతే. ఓకే, మీకు స్పాన్ కనిపిస్తుందా చిన్నగా? ఇప్పుడు అదే సీడ్ అనమాట. ఇప్పుడు అదే పెద్దగా అయ్యి మనకి మష్రూమ్స్ ఇస్తుంది. చూస్తానికి కొంచెం వికారంగా ఉందా? దిస్ ఈస్ హౌ మష్రూమ్ గోస్. 9 days అప్డేట్. ఫైనలీ ఈరోజు మార్నింగ్ మష్రూమ్స్ వచ్చాయి, పింక్ మష్రూమ్స్ వచ్చాయి. మీకు కనిపిస్తున్న పింక్ మష్రూమ్స్ ఇంకా పెద్దగా అవుతాయండి. పింక్ మష్రూమ్స్ వచ్చాయి, కానీ ఇంకా మన గ్రే మష్రూమ్స్, ఇదేదో బ్లూ మష్రూమ్స్ అనుకుంటా, ఇవి రాలేదు. 14 రోజుల తర్వాత మన పింక్ మష్రూమ్స్ హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి.
అయితే ఇది స్టార్టింగ్‌లో బేబీ పింక్‌తోని చాలా బ్యూటిఫుల్‌గా కనిపించింది. కానీ అది మనం హార్వెస్ట్ చేద్దామనేసి కొద్దిగా పెద్దగా అయ్యే వరకు ఉంచుదామని ఒక 2 రోజులు ఎక్స్ట్రానే ఉంచాము. 12 డేస్‌కి హార్వెస్ట్ చేయాల్సింది 14 డేస్‌కి చేశాము. అది కలర్ కొద్దిగా మారి మళ్ళీ వైట్‌కే అయిపోయింది. కేవలం 14 రోజుల్లోనే మనం ఎక్కువ శ్రమ లేకుండా ఇంట్లోనే పెంచుకున్న ఈ మష్రూమ్స్ హార్వెస్ట్ చేస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపించిందండి. శైలు అద్భుతంగా హార్వెస్ట్ చేసిన వీడియో చూశారు కదా. ఇలా దీనికి వాటర్ ఇలా కొట్టాలన్నమాట. అది ఆయనకి తెలియదండి, అది చేసే రోజు నేను అద్భుతంగా హార్వెస్ట్ చేసిన వీడియో చూశారు కదండి. దీన్ని హార్వెస్ట్ ఇలా పట్టుకుని ఇలా ఆగండి, ఇలా తీయాలి. శైలు చూసారు కదా ఎలా తీసిందో అని చెప్పారు కదా, ట్రై చేశారు కదా, తీయండి. మీరు చెప్పకండి అనవసరంగా. అంతే, ఒకటే కట్లో అయిపోవాలి. ఈమె హెయిర్ కట్ చేసినట్టు ఏమిట్రా. శైలు చూసారు కదండి, శైలు ఎలా చేసింది. ఇప్పుడు దీంతో ఏం చేయాలా అన్నది ఆలోచించాలి. ఆలోచించండి అది కూడా. అయితే ఇది మళ్ళీ స్ప్రే కొట్టి వదిలేయాలంటే ఇలా వదిలేయకండి. ఆ స్ప్రే మా ఆవిడ చేస్తుందండి, నేను ఎందుకంటే ఎవరు చేస్తే ఏంటి స్ప్రే. సో స్ప్రే చేస్తే మళ్ళీ వస్తాయి, అది ముచ్చట. మన ఆంధ్ర ఇంకా తెలంగాణలో టెర్రస్ గార్డెన్ రిలేటెడ్ గ్రూప్స్ చాలా ఉన్నాయండి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే 2 గ్రూప్స్ అన్నమాట. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్, ఇంకా హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్. అయితే ఈ హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ అనేది చాలా యాక్టివ్గా ఉంటారనమాట. ఏది వాట్సాప్లో కమ్యూనికేషన్ అంతా జరుగుతుంది. వీళ్ళు రెగ్యులర్గా గార్డెన్ మీట్స్ జరుపుతారు, మొక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు, గ్రూప్లో డైలీ ఏదో ఒక యాక్టివిటీ జరుపుతూ ఉంటారు. సో ఆ యాక్టివిటీలో భాగంగానే ఒక క్విజ్ నేను విన్ అయ్యానండి. సో ఎంకరేజ్మెంట్గా గ్రూప్ అడ్మిన్ నాకు ఈ సీడ్స్ గిఫ్ట్గా పంపించారు. ఇలా టెర్రస్ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అయితే మీరు కూడా ఇలాంటి గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే కింద కమెంట్ రూపంలో మీ ఇంట్రెస్ట్ తెలపండి. థ్యాంక్ యూ అండి ఫర్ ద ఎంకరేజ్మెంట్, రియలీ అప్రిషియేట్, వెరీ హ్యాపీ. ఏం చేస్తున్నావు? ఇదిగోండి ఇవి చపాతి. అంతే, జస్ట్ ప్యాన్ మీద వేడి చేసుకుంటాం అంతే. ఆయిల్ వేయాలి, ఇంకా ఆయిల్ కూడా పెట్టి వాటికి ఏం మాట్లాడతారా? అరే ఆయిల్ లేదు అక్కడ, ఆయిల్ లేదు. తెప్పించుకోండి నరసింహతోటి. ఇంకా చెప్పాలి మరి తెప్పించేటప్పుడు. ఇదిగోండి పాలు, పెరుగు, ఫుడ్ దాంట్లో ఉంది. ఓకేనా? ఓకే ఓకే. ఇప్పుడు రైస్ తినండి, రాత్రి చపాతీ చేసేస్తాం. ఎవరైనా కిందకు వస్తారా? వస్తాం. సరిపడా. ఆల్మోస్ట్ ఒక నెల నుంచి మా పొలంకి వెళ్ళే ముందల మా ఊరు చెరువు వస్తుందన్నమాట. అయితే ఆ చెరువు సైడ్ చూసి వాటర్ వచ్చాయా లేదా, చెరువు నిండిందా లేదా అని చూస్తమే పనండి. అయితే ఈ సంవత్సరం మాత్రం వర్షాలు చాలా చాలా తక్కువగా పడ్డాయండి ఇప్పుడు వరకు. ప్రతి సంవత్సరం ఈ టైం కల్లా చెరువు ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. ఇదిగోండి ఈ గట్టు మీద నుంచి వాటర్ వెళ్తుంటే నేను నడుచుకుంటా వెళ్ళి, ఈ శైలు కూడా నడుచుకుంటా వచ్చి వీడియోస్ చాలా పెట్టాము. అది చూసే ఉంటారు చూడండి. ఇప్పటికీ ఒక చుక్క నీళ్ళు కూడా కనిపించట్లేదు. మా ఈ బ్రౌనీ అండ్ గ్యాంగ్ పొలంకి రాగానే కారుకి అడ్డం పడిపోతాయండి. చూడండి అసలు టైర్ కింద ఏమైనా వెళ్తాయా అని భయం లేకుండా ఎలా వస్తాయో. చాలా భయం వేస్తుంది, అందుకని చాలా నిదానంగా వెళ్తాను లోపలికి. అదిగోండి ఎలా ఫాలో చేస్తున్నాయి చూడండి వెనకాల. ఈసారి 2 కొత్త వెరైటీలు పొలంలో ఇంట్రడ్యూస్ చేద్దామని నేను నరసింహ అనుకున్నాము. ఇదిగోండి అందులో భాగంగానే వేరుశెనగ, పచ్చి వేరుశెనగ నరసింహ రెడీ చేస్తున్నాడు. ఇది మామూలుగా మన సూపర్ మార్కెట్లో దొరికే ఆలుగడ్డే. అదే దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఒక 2-3 రోజులు కొద్దిగా మాయిశ్చర్ ఉండేలాగా స్ప్రే అది చేసుకున్నాం, నీళ్ళు అది కొట్టాము.
సో ఇలా మొలకలు వచ్చాయండి. ఈ మొలకలు వచ్చిన ఆలుగడ్డని ఇలా కట్ చేసుకుని నాటుకోబోతున్నాం అన్నమాట. మనం విత్తనాలు వేసుకున్న ప్రతిసారి ఏ విత్తనం ఎక్కడ వేసుకున్నామో అని ప్రతిసారి కన్ఫ్యూజనే. అయితే నేను ఫోన్లో రాసుకోవటమో, వేసిన కవర్ అక్కడే పెట్టి ఫోటో తీసి గుర్తుపెట్టుకోవటమో జరుగుతుంది. అయితే అది చూద్దామని ఎప్పుడు ఫోన్ తీసి వెనక్కి వెళ్ళి చూడటం చాలా ఇబ్బందిగా అనిపించింది. అందుకనే శైలుని ఇట్లా నేమ్ రాసుకునేలాగా ఏదైనా ఫెసిలిటీ ఉండేది ఆర్డర్ చేయమంటే శైలు ఇలా హార్ట్ షేప్ది అమెజాన్లో ఆర్డర్ పెట్టిందనమాట. కానీ చాలా కన్వీనియంట్గా ఉందండి. హోప్ఫుల్లీ ఇది స్కెచ్తో రాసింది పోకుండా, వాటర్ పడిపోకుండా ఉంటే హ్యాపీ. అయితే ఈ ప్యాచ్లో జల్లుకున్న సీడ్స్ సీడ్ వనం అనేసి కొత్త సైట్ నుంచి ఆర్డర్ చేశాను. సో టెస్ట్ చేద్దాం ఎలా ఉంటాయో. సీడ్స్ మాత్రం చాలా కొద్దిగా వచ్చాయి, ఎక్స్పెన్సివ్ అనిపించింది. కానీ క్వాలిటీ ఎలా ఉన్నాయో టెస్ట్ చేసి మీకు చెప్తాను. పొలంలో ఉన్న కష్టాలు చూడలేక శైలు ఇన్స్టెంట్గా చేసుకునే చపాతీలు పంపించింది. అది చాలా కన్వీనియంట్గా అనిపించిందండి. జస్ట్ ఒక్క 2 చుక్కలు ఆయిల్ వేసుకుని చపాతీ దాని మీద పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. నాలాంటి టెంపరీ బ్యాచిలర్స్కి ఇది చాలా ఈజీ వే అండి. సరే అండి, నా ఇన్స్టెంట్ చపాతీ ఎంజాయ్ చేసే టైం వచ్చింది. సో నేను ఇది ఎంజాయ్ చేసే లోపల ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నచ్చితే కింద కమెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాము. అంతవరకు ఎంజాయ్ యువర్ గార్డెనింగ్.